ఒకటి నేను చెప్తున్నా, అడ్డము తిరిగినటువంటి మీరు అడ్డదిడ్డంగా బుక్ అయిపోతారు. ఆదిలోనే ప్రభుత్వాన్ని కించపరిచే మాటలు మీరు మాట్లాడినా, ఎదురు దారి మీరు చేయమనుకున్నా మీకు వచ్చేది ఏమీ లేదు. మీకు మీ అంతలో మీరు మీ కిరీటం వస్తుంది అనుకుంటే అది పొరపాటు. మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసినటువంటి దుర్మార్గమైన పాలన ఒకేసారి ఎండగట్టడం ఎందుకు? అప్పుడింత 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 5 సంవత్సరాలు ఒక లాక్కొచ్చి మిమ్మల్ని తిరుగు లేకుండా ప్రజల్లో తలకాయ ఎత్తలేకున్నటువంటి పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది, అందులో డౌటే ఉండదు. ఎవడెవడో కేటీఆర్ ఎంత లూటీ చేసిండు, ఎన్ని ఫామ్ హౌస్లు కట్టిండు, ఎన్ని దేశాల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఎలాంటి దందలు చేసిండు, ఎవరెవరితోని ఈ పనికిరాని చెత్త రాజకీయాలు నడిపిండు, లూటీ రాజకీయాలు చేసిండో రేపు బయటికి వస్తుంది. హరీష్ రావు అప్పనంగా ఇలా నీటిపారుదల శాఖ మంత్రి ఉండి ఎట్లా దోసుకున్నాడో, ఎన్ని వందల వేల ఎకరాల భూములు కొన్నాడో, ఏ విధంగా ఆయన అభివృద్ధి చెందిండో తెలంగాణలో సగానికి సగం మంది ఇలా వార్తలు చూసే వాళ్ళకు, సమాజంలో ఉండే వాళ్ళకి అందరికి తెలుసు. హరీష్ రావు లూటైనా, కేటీఆర్ లూటైనా, కవిత లూటైనా ఒక్కొక్కరు ఒక్కొక్క దారి ఎంచుకొని అడ్డం వచ్చిందల్లా అడ్డగోలిగా దోసుకున్న వీళ్ళు ఇలా అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మేము గెలిచినాం అనుకుంటారు. మీరు గెలవడం కాదు, మీరు చేసినటువంటి తప్పులు ఒక్కటొక్కటి బయట పడుతుంటే మీరు తలకాయ ఏడబెట్టుకోవాలనే మీకే అర్థం కాదు. 2 సార్లు అసలు మీరు మనుషులైతే తలకాయ ఎత్తుకోవద్దు. మీరు మనుషులైతే అసలు మీరు బయటికే రారంటున్నా, రాజకీయాలు వదిలిపెట్టుకోవాలి. కానీ మీకు సిగ్గుశరం లేదు. టీఎస్పీఎస్సీ బోర్డు 3-4 పీకుడుగాల నుండి 10-15 మంది మీకు సలహాదారుల నుండి ఒక టీఎస్పీఎస్సీ బోర్డులో 10 ఏళ్ళుగా ఉద్యోగాలు లేకుండా ఉన్న ఉద్యోగాలు అమ్ముకొని పేపర్లు లీక్ అయితే మీది ఒక జన్మనా? మీరు మనుషులేనా? మీరు అసలు తిండి ఎట్లా తింటున్నారు అని చెప్పి మనిషి అన్నోనికి ఎవరికన్నా చీములు ఎత్తర ఉంటే టీఎస్పీఎస్సీ బోర్డు ఆ విధంగా జరుగుతుంటే మీది మనుషులు, మీది ఒక జన్మ, మీది ఒక నాయకులు అని చెప్పి ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ అసెంబ్లీ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఉద్యోగాలు అమ్ముకుంటూ ఉంటే. ఉద్యోగాలు అమ్ముకున్న మీరు ఉద్యోగాలకు ఏర్పడ్డ రాష్ట్రం లోపల ఉద్యోగాలు అమ్ముకొని ప్రగతి భవన్ గేట్లు అడ్డం పెట్టి దానికి మొత్తము ఇనుప జాలీలు చుట్టి ముళ్ళ కంచె పెట్టి దానికి కరెంటు షాకులు పెట్టి దున్నపోతులాగా అన్నవన్నీ మీరు ఇలా ఇనుప కంచెలు చేసి ప్రజలు స్వేచ్ఛగా ఫామ్ హౌస్, ప్రజలు స్వేచ్ఛగా ప్రగతి భవన్కి వస్తూ ఉన్నారు. లక్షల మంది వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తారంటే ఈ దోపిడీ ప్రభుత్వం పీడ పోయింది, మా సమస్యలు ఇన్ని ఉన్నాయని చెప్తా ఉన్నారంటే ప్రజలు లక్షలాదిగా తరలి వస్తుందంటే అర్థం ఏంటంటే మీరు పెద్ద దోపిడీగాళ్ళు, మీరు పెద్ద మోసగాళ్ళు, మీ మోసాల బారిన పడి ప్రజలు ఆగమైపోయారని చెప్పి ఒక అద్దంలాగా కనబడుతుంది ప్రగతి భవన్లో ప్రజా వెల్లువ చూస్తే. ప్రగతి భవన్లో ప్రజలు అక్కడికి వచ్చి రావడానికి కారణం ఒకసారి చూస్తే, ఎందుకు వచ్చిరని చూస్తే ఎన్ని లక్షల మంది ఇలా సీఎం 5 సంవత్సరాలు అందుబాటులో ఉన్నా నాకు ఫోన్లు చేసి ఏడుస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ కాలం లోపల దొంగల ముఠాగా ఒక్క ఊర్లో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఈ ప్రభుత్వాన్ని అడ్డగా చూసుకొని ఒక ముఠాలో లక్షల ముఠాలు తయారై అడ్డగోలుగా పేద ప్రజల భూములు దోసుకున్నటువంటి ముఠా ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి అనేక సమస్యలతోని ప్రగతి భవన్కి వస్తూ ఉంటే సిగ్గుతోని 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన మేము పాలిస్తే ప్రగతి భవన్ గేట్ బద్దలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి మా ముఖం మీద ఉంచిండు కదా, మాకు ముఖం లేకుండా చేసిండుగా అనుకోకుండా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఏం మాట్లాడతారంటే ప్రగతి భవన్ల గేట్లు మీరే పెట్టినంటారు. అంటే నోరు ఇప్పుడు ఎవరినో ఏడుకో గుంజితే రచ్చకెక్కిందంట, ఇంకోరు గుంజితే ఒదిగి మరుగులేదంట. సిగ్గులేని వాళ్ళు కాబట్టి, దోపిడీగాళ్ళు కాబట్టి ఏందో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ప్రగతి భవన్ దగ్గర లక్షలాదిగా వేలాదిగా మంది తరలి వస్తారంటే అది మీ పాపాల పుట్ట అని అర్థం. ఎంతమంది వస్తే అన్ని పాపాలు మీరు చేసినట్టు. ఎంతమంది ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కలవడానికి వస్తే అన్ని పాపాలు మీరు ఒరగబెట్టారని అర్థం. దాన్ని
ఇంకో రకంగా కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళను చెవులు పట్టి నాలే కొడతారు ప్రజలు. ప్రగతి భవన్ విషయమైన టీఎస్పీఎస్సీ 10 సంవత్సరాల ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి నోట్ల బెల్లంగడ్డ పెట్టుకున్న ముఖ్యమంత్రి బావబామ్మార్దులు మూతుల ముక్కుల పత్తి పెట్టుకొని ఏడవండిరు మీరని టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు అమ్మి ఉద్యోగాలు లేకుంటే మీ పౌరుషాలు ఎక్కడ పోయినాయి? మీ కారుకూతలు ఎక్కడ పోయినాయి? మీ మదవెక్కి మీరు మాట్లాడుతున్నట్టు మాటలు ఆనాడు ఎందుకు మాట్లాడలేదు మీరు అంటే, అసెంబ్లీలో నోరే కదా ఏం పాలించిందా పీకేది ఉందా, నోరే కదా కాంగ్రెస్ పార్టీ మీద బురద కలితే అయిపోతున్నారు. మీరు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మీరు ఏం బీకీరో చెప్పమంటే పివి నరసింహారావును చచ్చిపోతే రాలేదు వాళ్ళు చూడలే, మీరు వచ్చినారా? ఎవరెవరు వచ్చారు? పివి నరసింహారావు చనిపోతే రాలేదా? ఏంది? ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన పివి నరసింహారావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ ఏమో పివి నరసింహారావుకి ఏం చేయలేదంట. పివి నరసింహారావుని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ, ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ, ఒక మనిషి జీవితానికి సార్థకత తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. పివి నరసింహారావు కంటే ఏం చేయలేదట. మీరు ఏం చేయొద్దా? మీరు ఏం చేయొద్దు. దళితులు ముఖ్యమంత్రి చేయరు మీ ముఖానికి, ఒక బీసీని ముఖ్యమంత్రి చేయరు మీరు. ఆ సాగు రాకుండా సరే మీరు అంటే బద్మాష్ మాటలు మాట్లాడడానికినే మీరు పనికొస్తారు తప్ప మీరు దేనికి పనికిరానని చెప్పి వెరీ క్లియర్ అర్థమైపోయింది. అబద్ధాలు మాట్లాడి పివి నరసింహారావు గురించి సాగు గురించి ఎందుకు తీస్తున్నారు? దామోదర సంజీవయ్య గురించి తెలుసా మీకు? మీ పాడుమొఖాలకు దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ పార్టీ 29 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయి ఎంపీ అయి 39 సంవత్సరాలకే ఈ భారతదేశంలో దళితునే ముఖ్యమంత్రి చేసింది. ఆ కాలంలోనే 1962 కాలంలోనే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అధ్యక్షుని చేసింది ఒక దళితుని కాంగ్రెస్ పార్టీ. అలాంటి ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి కావాల్సిన ప్రాజెక్టులు నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో ఇది చేయలేదన్నటువంటి పేరు లేకుండా ప్రపంచ దేశాలకు ధీటుగా పార్టీని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతే మీరు అడ్డగోలిగా నిందలేస్తారా? అడ్డగోలిగా మాట్లాడతారా? నేనేం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఏదో గత చరిత్ర గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పారు, ఏం చేసిర్రా మీరు అని అడిగింది. మీ ముఖాలకు చూపియండి అని అడుగుతున్నాడు. కేసీఆర్ తెలంగాణ తెచ్చాడు, కేసీఆర్ ఇది తప్ప కేసీఆర్ చంద్రశేఖర్ రావు అని మాట్లాడాడు. ఇవి కాదు, దొంగ తిరుగుడు మాటలు కాదు. మీరు ఏం చేసిర్రు? మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీరు తెచ్చిన అప్పులేని, మీరు దోసిన భూములన్నీ, మీరు దాచుకున్న డబ్బు ఎంత, మీ సొమ్మెంత మొత్తం బయటపడుతుంది కదా. మీ నియంత పాలన ఏంది? మీరు ఏ సంస్థను అభివృద్ధి చేసిరు? విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసిరా? ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేసిరా? రెవెన్యూను అభివృద్ధి చేసిరా? లేదంటే ఇలా జరుగుతున్నటువంటి అవినీతిని తగ్గించిరా? ఏ వ్యవస్థను మీరు చేసిరంటే ఒక్క వ్యవస్థ కూడా ముందుకు పోకుండా పన్లిగల పట్టినటువంటి మీరు ఇలా ఎక్కిరి మాటలు, జంగిలి మాటలు మాట్లాడుకుంటా ఇలా రాష్ట్రంలో మీ కుటుంబం తప్ప, మీరు తప్ప ఎవరు పీకుడుగాలు కానట్టు మీరే మాట్లాడతారు అన్నట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దేశంలోనే, భారతదేశంలోనే తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి మినిస్టర్స్ అండ్ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ మినిస్టర్లను చూస్తూ ఉంటే, వాళ్ళ నాలెడ్జ్ చూస్తుంటే సంబరాలు ఉంటాయి. అనర్గళమైనటువంటి భాషలో, మీ లేక అవసరం ఉన్నది అవసరం లేని తొండి భాష కాదు. ఒక బట్టి విక్రమార్క గారిని చూసినా, ఒక దామోదర నరసింహయ్య గారిని చూసినా, ఒక శ్రీధర్ బాబు గారిని చూసినా, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసినా, ఒక సీతక్కను చూసినా, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చూసినా, నువ్వు మంత్రులను ఎవరు చూసినా ఒక అద్భుతాలే కనబడతాయి తప్ప వాళ్ళు చేసినటువంటి పనులు,
వాళ్ళు మాట్లాడేటువంటి భాష అన్ని ఈ దేశ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మీది ఎట్లుంటుందంటే చెవులలో కట్టెపెట్టి గెలికినట్టు, ముక్కులో ఏలు పెట్టి చూసినట్టు, నెత్తిలో టొంగు ఓడ్చినట్టు, పనికి మాలినటువంటి వెక్కిరి మాటలే మీరు మాట్లాడతారు తప్ప ఇంకోటి కాదు. మీ చరిత్ర అనేది కాలగర్భంలో మీరు చేసిన పనులు మీరు ఏమనుకుంటారంటే అసెంబ్లీలో అడ్డం తిరిగినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పుడు పనులు మంచి పనులు కాబోవు. మీరు చేసినటువంటి రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే తెల్లారి మీరు తట్టబుట్ట చదువుకోవాల్సిందే. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ బీఆర్ఎస్ అనేది ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు ఏమనుకుంటారంటే సమన్వయం లోపంతోనే ఓడిపోయింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. నువ్వు రాజేంద్ర నగర్ చూసుకుంటావా, మహేశ్వరం చూసుకుంటావా, నాయకులు ఎక్కువ రోజులు ఆడ పోటీ పడి ఉండడం వల్ల ఒకరి మధ్య ఒకరి వ్యత్యాసమై కొత్త నాయకులను పెట్టడం వల్ల వీళ్ళు వస్తే ఇక్కడనే పాగా వేస్తారని చెప్పి వీళ్ళను ఓడగొట్టాలని చెప్పి పక్క ప్రణాళికతోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకరి మీద ఒకరు పోటీ చేసి ఓడగొట్టి తప్ప ఇంకోటి కానే కాదని చెప్పి తెలియజేసుకుంటూ 100% మీరు కనుమరుగు కావడం ఖాయం. మీకు పాలన చేత కాదు, పొంకనాలు తప్ప, దోపిడి తప్ప ఇంకా ఏది మీ వల్ల కాదు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. రేపు లోక్సభ ఎన్నికలైనా లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇంకే ఎన్నికలైనా మీరు తుడుచుకు పెట్టుకుపోవడం ఖాయం అని చెప్పి వెరీ క్లియర్గా చెప్తా ఉన్నా. ఇలా హరీష్ రావు పొంకనాలు కొట్టినా, కేటీఆర్ పొంకనాలు కొట్టినా, మీరు బాబాబామ్మర్దులు ఒకరికి మించి ఒకరు మాట్లాడినా కోడిగుడ్డు మీద ఊరికలు వీగినట్టే తప్ప మీరు పీకుతున్నది ఏం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి టీముని ఏం మాట్లాడలేక వీళ్ళ పోరాట పటిమను, వీళ్ళు తెలంగాణకు వచ్చినటువంటి వీళ్ళ యొక్క పౌరుషాలు అంటే తెలంగాణ కోసం పోరాడేదాన్ని మీరు పొగడలేక మీరు పాత కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది, పాత కాంగ్రెస్ ఇట్లా చెప్పింది అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఏం చేసిందంటే తెలంగాణకు ఆంధ్రకు మధ్య తేడా చూపించుంటుంది, కానీ పూర్తిగా భారతదేశంలో తప్పుడు పాలన కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాబట్టి తేడా అనేది అక్కడ నాయకుల మధ్యలో కొంచెం ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. కాబట్టే తెలంగాణ నాయకులు కూడా, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం మాది, మాకు కావాలని కొట్లాడారు. ఆ కొట్లాటలో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి చిల్లర మాటలకు ప్రజలు హర్షించరు, మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు.